Hello friends, good morning. This is the day 108 of content creation of 365 days and welcome to my channel Shiva Official Journey. And నిన్న అసలు నార్మల్ థింగ్ కాలే నా లైఫ్లో ఏంది చెప్పాలా. సో నేను నార్మల్గా పొద్దున్న వచ్చి చేద్దాము అని చెప్పి అనుకున్నా. బట్ 4-5 టైమ్స్ లిటరల్లీ రికార్డ్ చేసిన ఫ్రెండ్స్, ఒక్కటి కూడా రికార్డ్ కాలే. ఎంత మైండ్ మొత్తం తడిసిన 4 టైమ్స్ తడిచిన కానీ మొబైల్ పనిచేయలేదు అస్సలకి. సో ఇది చాలా స్ట్రగుల్ థింగ్ అనమాట. సో చెప్పొద్దు, బట్ చెప్పాలనిపించింది. బికాస్ చూస్తున్న కొద్దీ కెమెరా పని చేయట్లే, రికార్డ్ అవుతున్నట్టు అవుతుంది. 15 minutes రికార్డ్ అయింది అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కొలాప్స్. స్టాప్ నొక్కకముందే అది స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం వర్షాకాలంలో, అందుకే ఇంకో పొద్దున్నే వచ్చిన. అండ్ లిటరల్లీ 5 o'clock లేచినప్పుడు కూడా వర్షం పడ్డది. కానీ ఏం చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్గా వచ్చిన. కానీ ఇప్పుడు కూడా మబ్బులనే ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు వర్షం. సో బీ కేర్ఫుల్. అండ్ కొంచెం ఎక్కువ ఎండ ఉన్నా తట్టుకుంటాం, కానీ ఈ వర్షాకాలంలో అస్సలు తట్టుకోలేము ఫ్రెండ్స్. అండ్ లిటరల్గా చెప్తున్నా కదా, ఇది చాలా ఏమంటారు ఎంబారసింగ్ ఉంటుంది. బికాస్ ద స్ట్రగుల్ బ్యాక్ బిహైండ్ ఎవ్రీ క్రియేటర్ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ అనమాట. సో అండ్ నేను ఇంకొక నేర్చుకున్నా అంటే బీ హ్యాపీ. అండ్ హ్యాపీగా ఉంటే చాలా లైఫ్ బాగుంటుంది. సో ఎవ్రీ ప్రాబ్లం, ఇట్ మేబీ బిగ్ ఆర్ స్మాల్, నీకు ఎదుర్కొనే ధైర్యం అయితే వస్తుంది అనమాట. సో మైండ్ దీస్ వర్డ్స్, ఇట్ ఆల్వేస్ రిమైండ్స్ యూ అండ్ బీ పాజిటివ్. అండ్ నిన్న అసలు లిటరల్గా తెలుసా, మళ్ళీ సాయంత్రం వచ్చి వీడియో తీసిన నేనైతే. అండ్ అంటే చాలా వరకు అయితే చేయలే. మ్యాక్సిమం లాస్ట్ ఎప్పుడు 4 to 5 o'clockకి తీసి సాయంత్రం మళ్ళీ వర్షం పడకపోతే మళ్ళీ అది పోయి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. దట్ ఈజ్ ఆఫ్ ఎస్టర్డేస్ వీడియో అనమాట. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా సరే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే సపోర్ట్ ఉండదు. బికాస్ కొంతమందే సపోర్ట్ చేయడానికి ముందు వస్తారు, కానీ ఆ కొంతమందిని అయితే మరవకు మిత్రమా. సో బీ ప్యాషనేట్ అబౌట్ థింగ్స్ అని అన్నారు, కానీ బట్ ప్యాషనేట్కి యూ హ్యావ్ టు ఎర్న్ మనీ అంట. కానీ మన ఉన్న దగ్గర స్కిల్స్లో అండ్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిరనుకో, సో దే ఆర్ నాట్ అంటే డబ్బులు వచ్చిన తర్వాతనే చేస్తాను ఎవ్వరు అనుకోలే. సో దే మే బీ డూయింగ్ ద సమ్ అదర్ థింగ్స్. సో అండ్ చేయడానికైతే స్కోప్ లేకున్నా కొన్ని థింగ్స్ అయితే వాళ్ళు పార్ట్ టైం ఏదో టైం చేసి వాళ్ళైతే క్రియేట్ చేసిర్రు. సో ఎవ్రీబడి ఎవరు స్టార్ట్ చేయలే అని మనకు తెలియదు. బికాస్ ఓన్లీ ముంగట ఏం చెప్తారో వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఎవ్రీబడి హ్యాస్ గాన్ ద సేమ్ సిచ్యువేషన్స్ ఇన్ దెమ్. అండ్ వాళ్ళైతే వాళ్ళ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఎవ్రీబడి హ్యాస్ గాట్ అప్. సో ఈ థింగ్ క్రియేటర్స్కైనా ఎవరైనా క్రియేటర్స్కి స్టార్ట్ చేయాలనుకున్నా ఈ జర్నీ అయితే వాళ్ళకి చెప్పండి. అండ్ షేర్ దిస్ అంటిల్ ఇట్ రీచ్ ఎవ్రీ క్రియేటర్. అండ్ చాలా సరికి ఏమవుతుందంటే, అండ్ ఫాలోయింగ్ చేద్దాము నువ్వు ప్రతిసారి. సో నాకేమనిపిస్తుంది అంటే, సో వీళ్ళు మన ఫీల్డ్లో వస్తే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్, ఇంకా యాంగ్జైటీ అండ్ కొంచెం పాజిటివ్ థింగ్ అయితే వస్తాయి. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫాలోయింగ్ చేయకున్నా, సో నా రీల్లో అయితే నా ఫీల్డ్లో అయితే ఆ థింగ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఐ యూజువల్లీ వాచ్ దెమ్. అండ్ నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ చేస్తావో అల్గోరిథంకి తెలుసు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అండ్ అన్నీ చాలా బాగా అల్గోరిథంకి తెలుసు. ఏఐ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి దగ్గర. సో బీ కేర్ఫుల్. అండ్ ఇంతకుముందు చాలా వరకు అయితే మిస్టేక్స్ చేశాను. ఐఎమ్ బ్లేమింగ్ ఆన్ మీ. సో కానీ ఐఎమ్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, ఎనలైజ్ చేస్తున్నా. ఎప్పుడు ఏదైనా నెగిటివ్ చెప్పారు అంటే
ఎవరన్నా ఒకరు కామెంట్ చేస్తారేమో అని అనుకున్నా, బట్ నథింగ్, ఏది చేయట్లే. ఇఫ్ కామెంట్ చేస్తే అలా గ్రోత్ పెరుగుతుందేమో, లేకపోతే నలుగురు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి ప్రతి వాళ్ళు అయితే ఇలా థింక్ చేస్తున్నారు. సో నిజంగా ఫ్రీడమ్ అంటాం కానీ ఫ్రీడమే లేదు లైఫ్లో. సో అందుకే నాది ఫ్రీడమ్ వైపు పరిగెత్తుతుంది. అండ్ ఇప్పట్లో అయితే ఎవరైనా సరే ఫస్ట్ వెల్దీ ఈజ్ ఇంపార్టెంట్, సో ఎవ్రీథింగ్ నెక్స్ట్. సో ఫోకస్ ఆన్ ద థింగ్. అండ్ రియల్గా ఈ అడ్మైర్ చేయాలి నన్ను నేనే, ఐఎమ్ బీన్ ఫైండింగ్ దిస్ అని. బట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. సో అందుకే ఒక మామూలుగా ఉన్న జీవితం ఒక గ్రేట్ థింగ్ కావాలంటే యూ హ్యావ్ టు బీ డిస్కంఫర్ట్, డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఉండాలి, లేదా ఒకే స్కిల్ పైన మాస్టర్ అయి ఉండాలి. సో ఈ అన్నిట్లో ఏదైనా లేకుందంటే ఒక డిఫరెన్స్ హార్డ్ వర్క్. ఈ అన్నిట్లో హార్డ్ వర్క్ ఈజ్ అ మెయిన్ కామన్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ ఎప్పుడు హార్డ్ వర్క్ లేకుండా ఒకసారి గ్రోత్ వచ్చిందంటే అది లైఫ్ కాదు. అండ్ స్టిల్ ఇప్పుడు నా దగ్గర ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకో, 100 మెంబర్స్లో చెయ్యంది నేను చేస్తున్నానంటే ఒక స్టెప్ నేను ఎక్కినట్టే కదా. సో ఐ యామ్ వన్ అండ్ ఐ హ్యావ్ ద గట్స్ టు ఫేస్. సో అంటే ఎవరు చేయండి నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత స్పెషల్గా. అండ్ మైండ్ దీస్ వర్డ్స్ అండ్ ఐ విల్ కీప్ మై వర్డ్స్ ఇన్ మీ. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ జర్నీ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. అండ్ ఒక థింగ్ ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అనే మైండ్ సెట్ కానీ నువ్వు అబ్జర్వ్ కానీ చేస్తే ఆ థింగ్ నీ దగ్గర ఆల్రెడీ వచ్చేసినట్టు. సో బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అండ్ హ్యావ్ విత్ యూ. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ రియల్ మేనిఫెస్టేషన్ వర్క్స్. అండ్ ఈ థింగ్స్ రియల్గా ఫేస్ చేయాలి. సో బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ ఇంప్రూవ్ డే ఆన్ డే సంథింగ్ న్యూ. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ అకార్డింగ్ టు మై సెల్ఫ్. సో కొంచెం టైం అయితే పడుతుంది ప్రతిదానికి. ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్, ఐ హ్యావ్ ద రివీలింగ్ యాటిట్యూడ్. అండ్ నిన్న ఒక థింగ్ అయితే నేర్చుకున్నా, ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ వీడియో చూడకపోతే చూడండి. సో చాలా వరకు అయితే అసలు నార్మల్గా ఉండదు అనమాట. అండ్ ఇప్పట్లో చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ ఏమంటారు, నీ దగ్గర ఏదైతే ఉందో దాంతోనే నువ్వైతే సాగాలి. అండ్ చాలా క్రియేటర్స్ వరకు ఇక్కడ తెలుగు దాంట్లో చాలామంది అయితే రియల్గా సపోర్ట్ చేయరు. అండ్ ఎక్కడైతే ఈ నార్త్ సైడ్, సో హిందీ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్ అరౌండ్ ఆల్ ది పీపుల్ కదా. సో లిటరల్లీ ఇక్కడ కాదు అవుటర్ స్టేట్స్ కూడా చూస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీయింగ్ నార్త్. అండ్ మన తెలుగు వాళ్ళు తెలుసా కామెంట్ చేయరు కదా, కనీసం చూడరు. సో ఈ ప్రాసెస్ని నాకు ఎలా అయితే ఎనలైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. బట్ ఐ విల్ డూ ద థింగ్స్ అండ్ ఐ విల్ షో టు ఎవ్రీ వన్. సో ట్రస్ట్ ది ప్రాసెస్, దిస్ ద థింగ్ ఐ హ్యావ్ టు బీ బిలీవ్ మై సెల్ఫ్. అండ్ లిటరల్గా నిన్న బయట తీద్దాం అనుకున్నా. అండ్ లిటరల్గా నా ఫోన్ అయితే నిన్న బ్రెయిన్ కూడా పనిచేయలే. ఎందుకు చెప్పాలా, నా ఫోను వాటర్లో పడ్డది. అండ్ చాలా ఫేస్ చేసిన ప్రాబ్లం. అండ్ మొత్తం ఇట్లా ఊపాలి, డమ్మరకం ఊపినట్టు ఊపితే కానీ లోపల ఉన్న వాటర్ అయితే బయటికి రావు. సో ఈ థింగ్ నేను చాలా ఫేస్ చేసిన నిన్న. సో ఈ థింగ్ని ఎవరైనా వాటర్లో పడితే ఫస్ట్ ఇట్లా ఊపండి ఫాస్ట్గా. అండ్ ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ ఊపండి. అండ్ ఇట్ షుడ్ నాట్ మిస్ అవ్వద్దు ఫింగర్స్ నుంచి. సో అలా గ్రిప్తో పట్టుకొని ఫోన్ అయితే ఊపండి వాటర్ వెళ్ళిపోయేదాకా. అండ్ ఎట్ లాస్ట్ మై ఫోన్ ఈజ్ సేఫ్. అండ్ ఇంకా ఏమైనా వాటర్ మిగిలితే ప్లగ్ చేయండి ఛార్జింగ్కి అండ్ ఇట్ విల్ బీ సమ్ గుడ్ కండిషన్ అన్నమాట. సో ఇప్పుడైతే నా ఫోన్కి ఏ ప్రాబ్లం లేదు. Not bad.
రియల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఏదైనా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ దాని మీద ఫోకస్ రియల్గా పెడితే సో ఎవ్రీథింగ్ కమ్స్ టు అనమాట. సో మనకున్న తక్కువ టైంలో ఏదైతే ఫోకస్ చేయాలో ఆ ఫోకస్ చేయండి. సో ఇట్ మే బీ స్మాల్ ద థింగ్, బట్ బ్రో రియల్గా చెప్తున్నా, నాకు లిటరల్గా ఫస్ట్ అయితే మనం మనీ ఎర్న్ చేయాలని చెప్పి నాకైతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని థింగ్స్ ఎర్న్ చేయాలి. ఎలా ఎర్న్ చేయాలని బుర్ర బద్దలు కొట్టుకున్న ప్రతిసారి ఒక న్యూ థాట్ వస్తుంది. బుర్ర బద్దలు కొట్టుకున్నప్పుడల్లా ఒక న్యూ థాట్ వస్తుంది. ఏఐ ఏజెంట్స్ అని అబ్బా ఎన్ని ఉన్నాయి బ్రో. వర్క్ ఫ్లోస్ అంటాడు, ఏ అంటాడు, మనకు అవన్నీ మీద గ్రిప్ లేదు. బట్ గ్రిప్ లేకున్నా ఏం లేకున్నా ఒక హార్డ్ వర్క్ చేసే పర్సన్ అండ్ ఆనెస్ట్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం తప్పిస్తున్న ఒక మనిషి మాత్రం ఏదైనా చేయగలడు. అంటిల్ దెన్ ఈ ఫోకస్. అండ్ ఇంకోటి తెలుసా, ఒక మనిషి ఒక దాని మీద కన్సిస్టెంట్గా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్ పెట్టి 1 year ఏదైనా వర్క్ మీద ఫోకస్ పెడితే he will be the 1% from every beyond the persons in life. కానీ ఒక్క 1% కూడా చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మైండ్ నుంచి గెయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద డెడికేషన్ టు 1 year, సో యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఆ 1 year నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తావో డిసపియర్ ఫ్రమ్ ది వరల్డ్. అండ్ నిజంగా చెప్తున్నా కదా, దిస్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ యూ కెన్ బీ అపార్ట్ ఫ్రమ్ 100 కాదు 1000 పర్సన్స్ ఫ్రమ్ యూ. అండ్ నేను చాలామందిని చూసా. అండ్ నేను ఎప్పుడైతే లైఫ్లో వెళ్తున్నానో సో చాలామంది దగ్గర కమ్యూనికేషన్ ఉంటే మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఉండదు, బాడీ లాంగ్వేజ్ ఉంటే కాన్ఫిడెంట్ ఉండదు. అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ స్ట్రగులింగ్, అరే చెయ్యాలి అనే తపన. బట్ నెవర్ ఎవర్ ఎవ్రీబడి స్టార్ట్ చేయరు. సో దే విల్ థింక్ వాట్ వీ కెన్ డూ, హౌ కెన్ వీ కెన్ సర్వైవ్ అని చెప్పి ప్రతి ఒక్క థాట్ అయితే మైండ్లో ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఏ న్యూ థింగ్. సో ఇది నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన. బట్ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ నేను చాలా థింగ్స్ అయితే నేర్చుకున్నా ఈ మధ్య. సో ఏంటంటే ఎప్పుడు కూడా ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అనమాట. సో అరే మనమేనా ఇంత ఆడ్గా ఫీల్ అయ్యేది అని చెప్పి. బట్ రియల్ థింగ్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ అండ్ చాలా వరకు అయితే యు ఆర్ స్మాల్ నౌ అండ్ బట్ యూ కెన్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్ ఏ హ్యూజ్ అనమాట. సో రియల్గా ఛానల్ అయితే ప్రస్తుతానికి చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. సో హ్యావ్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ అండ్ ఫ్లో ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. అంతే, ట్రస్ట్ అంటిల్ అన్లెస్ యూ ట్రస్ట్ ద ప్రాసెస్ యూ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. అండ్ రియల్గా చెప్తున్నా కదా, ఆల్రెడీ చాలామందిని అయితే క్రాస్ చేసి నేనైతే పట్టుకున్నా. రియల్గా చెప్తున్నా, బికాజ్ టైం ఉంటే ఎఫర్ట్ ఉండదు, ఎఫర్ట్ ఉంటే థింగ్స్ రావు. బట్ ఐ ఆమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఫ్లో. సో ఎప్పుడైతే ఈ ఫ్లోని అంచనా వేయడానికి ఎవరు రారో దెన్ ట్రస్ట్ ద ప్రాసెస్, యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్. అండ్ నేను ఒక జనరేషన్ చూసా, ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకొని వెళ్ళిపోయారు తెలుసా. సో ఎనీథింగ్ మేబీ స్మాల్ బిగ్ థింగ్ అయితే చేసేసారు. సో ఇంకొక థింగ్ ఏంటంటే అబౌట్ మై సెల్ఫ్ అండ్ నా ఏజ్ ఏంటో కరెక్ట్గా మెన్షన్ చేయండి. సో వితౌట్ సీయింగ్ అండ్ ఐ విల్ రివీల్ ఇన్ అనదర్ డే. కానీ రియల్గా ఈ థింగ్స్ నేను ఇంతకుముందు ఎందుకు చేయలేదా అనే రిగ్రెట్ అయితే ఉంది, చాలా పెద్ద రిగ్రెట్ ఇది. బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ నేను జాబ్స్కి వెళ్ళే టైము ఈ కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ పెడితే నేను ఇవాళ అయితే ఒక గొప్ప స్థాయిగా ఉండేమనుకునేవాడిని. బట్ ఏంటంటే లిటరల్గా సో రియల్గా ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు అని అనిపించింది నిజంగా.
సో నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడేవాడినే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నా థింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయినాయి అంటే ఐఆమ్ ఓన్లీ మెస్మరైజింగ్ మై థింగ్స్ అనమాట. అరే నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని నాకు ఎందుకు అప్పుడు అనిపించలేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో రియల్లీ ఫ్రెండ్స్, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ రియల్లీ. అండ్ నేను అసలు కెమెరా కదా, ఫోటో కూడా, ఆ ఫోటో ఆడుంటే నేను దూరం అక్కడిక్కడ ఉండేటోని. సో అక్కడి నుంచి ఇన్ని వీడియోస్, ఇన్ని డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానంటే ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో లిటరల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ 1 day or 2 days thing, and hard work really pays off to you. సో అండ్ ఇప్పటి వరకు కూడా సో అరే నేను ఫస్ట్ నాకే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనుకున్నా, బట్ హ్యావ్ ఏ స్మైల్ అండ్ హ్యావ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ థింగ్స్ అనమాట ఇన్ లైఫ్. సో ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే రియల్గా నువ్వు సిచ్యువేషన్స్లో పడ్డప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. ఎస్పెషల్లీ న్యూ పీపుల్స్కి అయితే నేను చెప్తున్నా, వెన్ యూ విల్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడైతే నువ్వు కొలాబ్స్కి వెళ్తావో అపోజిట్ డైరెక్షన్లో, యూ కెన్ బీట్ ఎవ్రీథింగ్ అన్లెస్ యూ డూ ఇట్. సో face the problems how many comes in your life, so it will make you stronger and stronger than before. So trust the process and enjoy the journey, and see you further day, and signing off with a better mindset tomorrow.